గుడ్ మార్నింగ్ అందరికి. ఈ రోజు అయితే మార్కెట్ కి అయితే వెళ్తున్నామన్నా, కానీ అయితే చాలా అంటే చాలా లేట్ అయిందన్న మార్కెట్ కి. ఇప్పుడైతే 7 అవుతుందన్న టైం అయితే మార్కెట్ కి. ఈ రోజు అయితే బయట పెట్టిన రైతు టమాటా అయితే మొత్తానికి అయితే ఆల్మోస్ట్ అయితే అయిపోతుందన్న. మనకైతే చిన్న ఓపు అయితే ఉందన్న, ఏమన్నా మిగులుతుంది ఏమో టమాటా మన కోసం 4 బాక్సులు అయితే అలానే అడిగామన్నా రైతులను అయితే ఇక్కడ. కానీ ఆల్రెడీ అయిపోయిందన్న, ఈ రోజు కొద్దిగానే వచ్చింది టమాటా, అందువల్ల అయితే మొత్తం టమాటా అయిపోయిందని అయితే చెప్పారు రైతులు అయితే. సరైన లోపల అయితే టమాటా అయితే అడుగుదామని అడిగాము. ఇక లోపల అయితే మనకైతే 150 రూపాయల బాక్స్ చొప్పున అయితే మనం 4 బాక్సులు వేసుకున్నామన్నా 600 రూపాయలు అయితే అయ్యిందన్న. అలానే మనం కాకరకాయ కూడా అడిగామన్నా. కాకరకాయ అడిగితే 300 రూపాయలు సంచి అయితే చెప్పారన్న. బ్యాగు 15 కేజీలు ఉంటుంది. అంత అయితే 2 బ్యాగులు వేసుకుని ఐతున్నర గుంటూరు రోడ్ అయితే బండి అయితే పెట్టామన్నా. ఇక ఆల్మోస్ట్ అయితే మనమైతే ఇక బండి ఇలా అయితే సర్దుకున్నామన్నా మొత్తం నీట్గా అయితే. కాకరకాయ అయితే కొద్దిగానే పోసాను, ఎందుకంటే ఈ రోడ్ అయితే చాలా అంటే చాలా జనాభా అయితే లేరన్నా, చాలా అంటే చాలా డల్గా ఉంది. అందువల్ల అయితే టమాటా ఒక 2 బాక్సులు పోసాను, కాకరకాయ అయితే ఒక బ్యాగ్ అయితే పోసానన్న. ఇది కూడా పోద్దని ఈ రోజు అయితే డౌట్ అయిందన్న నాకైతే. మొత్తానికైతే ఈ రోజైతే ఇక నేనైతే మొత్తం అయితే అమ్మలేనైతే ఫిక్స్ అయితే అయిపోయింది, ఎందుకంటే చాలా అంటే చాలా డల్ ఉంది ఈ రోడ్ అయితే. ఈ రోజు అయితే రెగ్యులర్గా అయితే చాలా మంది తిరుగుతుంటారు. అందులో ఒకటి మనకైతే ఒక ఆటో అయితే కనిపించింది అన్న, టమాటా ఆటోవే. 100కు 8 కేజీలు పెట్టే అన్న ఇప్పటికి 2 రౌండ్లు అయితే వేసారు ఆడికి ఇడికి. అందువల్ల అయితే మన టమాటా అయితే చాలా అంటే చాలా ఆగిపోయింది ఈ రోజు అయితే. వాళ్ళ టమాటా వేరే రకం ఉంది, మన తాటైతే కొద్ది క్వాలిటీ అయితే ఉందన్న, ఎందుకంటే మనం లోపల పోసుకొచ్చాం కాబట్టి చాలా అంటే చాలా. ఇది రైతు కాడ తెచ్చింది క్వాలిటీ అయితే ఉంది. ఆ అన్నది మొత్తం ఆటోలో పోసాడు కాబట్టి ఒత్తి కొద్దిగా అయితే మెత్తగా అయింది. అందులో ఒకటి ఆ అన్న అయితే 50కి 4 కేజీలు చొప్పున అమ్ముతున్నాడు, మనమైతే 30కి 2 కేజీలు చొప్పున అమ్ముతున్నాం కాబట్టి జనాలు అయితే కొంతమంది అలానే వెళ్ళిపోతున్నారు. మన రెగ్యులర్ కస్టమర్లే మన కాడికైతే వచ్చి తీసుకుంటున్నారన్న. మొత్తం అయితే నేనైతే ఈ రోజైతే ఇదైతే మొత్తం అమ్మలేనన్న, ఎందుకంటే మీరు చెప్పాం కదన్న ఆటో అయితే ఉందని మనకైతే. ఇక మొత్తానికైతే కాకరకాయ అయితే లాస్ట్ వరకు అయితే ఒక 4 కేజీల కాకరకాయ అయితే మిగిలిందన్న, 10 కేజీలది 15 కేజీలకు. ఇక టమాటా అయితే ఒక బాక్స్ టమాటా పోసాం, కానీ 2 బాక్సులతో పోస్తే ఒక బాక్స్ టమాటా అయితే మిగిలిందన్న. ఇక ఇలా అయితే మనకు వ్యాపారం కాదని ఈ రోజు అయితే ఇక మార్కెట్కి వెళ్దాం అనుకున్నా, కానీ మార్కెట్కి వెళ్ళినా కానీ సాటర్డే మార్కెట్ అక్కడ మనకు ట్రే అయితే జాగ అయితే దొరకలేదన్న. ఇక దొరకలేదు కాబట్టి అక్కడ మొత్తం ఈ విధంగా అయితే సర్దుకొని ఇంటికి అయితే వచ్చానన్న. మొత్తం నేనైతే కాకరకాయ అయితే పైన ఒక 4 కేజీల వరకు అయితే మిగిలితే 3 బాక్సులు టమాటాలో పైన అయితే పోసుకోవడం అయితే జరిగిందన్న. 4 బాక్సులు టమాటా వేస్తే 3 బాక్సులు అయితే మిగిలిందన్న, 1 బాక్స్ మాత్రం అమ్మడం అయితే జరిగింది. కాకరకాయ అయితే ఒక 12 కేజీలు అయితే అమ్మానన్న, 3 కేజీలు మాత్రం అయితే మిగిలేది. ఇక ఇంకో బస్సు అయితే అలానే ఉందన్న కాకరకాయ. ఈ రోజు అంటే చాలా తక్కువ అయితే అమ్మడం అయితే జరిగిందన్న. మొత్తం అయితే సేలింగ్ అయితే 700 రూపాయలు అయితే వచ్చిందన్న. ఈ రోజు అయితే మనం పెట్టిన పెట్టుబడి అయితే 1200 రూపాయలు అయితే పెట్టామన్నా. ఇంకా మనకైతే 500 రూపాయలు అయితే రావాల్సిందన్న. ఇది రేపు అమ్మి మొత్తం ఫుల్ వీడియో అయితే తప్పకుండా అయితే అప్లోడ్ పెడతాను. అప్పటి వరకు మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అన్న. తప్పకుండా ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసి మన వీడియోని కొంతమందికైనా షేర్ చేయండి. ఉంటా అన్న, మరి బాయ్ అన్న.